వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువులకు మరింత ఊతమిస్తూ వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా. అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న జంటలు అంటే 10,132 జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద 78,53,00,000 ఈరోజు అందిస్తున్నారన్నమాట. దానిలో భాగంగా ఏంటంటే మనం ఏదైతే వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా రెండు సంబంధించి పెళ్ళిళ్ళకి సంబంధించే ఈ యొక్క వైఎస్ఆర్ కళ్యాణమస్తుకు సంబంధించి ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే దివ్యాంగులు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి వైఎస్ఆర్ కళ్యాణమస్తు, అలాగే మైనారిటీ వర్గాలకు సంబంధించి వైఎస్ఆర్ షాదీ తోఫా అనమాట. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక విద్యా అర్హతలు చూసుకుంటే కనుక 10th క్లాస్ మినిమం పాస్ అయి ఉండాలి. అలాగే పురుషులకి సంబంధించి ఏజ్ 21 ఇయర్స్ ఉండాలి. ఫీమేల్కి సంబంధించి 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అలాగే సో ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో చూద్దాం, అది కూడా ఇంపార్టెంట్. ఎస్సీ వాళ్ళకి ₹1,00,000, అదే ఎస్సీలో కులాంతరం చేసుకుంటే కనుక 1,20,000, ఎస్టీ వాళ్ళకి ₹1,00,000 కులాంతరం చేసుకుంటే కనుక 1,20,000. అలాగే ఇవన్నీ చూసుకుంటే బీసీలకి 50,000 కులాంతరం చేసుకుంటే కనుక 75,000, అలాగే భవన నిర్మాణ కార్మికులకి 40,000 అనమాట. సో ఇది వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ అలాగే షాదీ తోఫాకు సంబంధించి ఇంపార్టెంట్ అనమాట. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ ఇంపార్టెంట్, అలాగే ఎంత ఇస్తారు, కులాంతర వివాహాలకు ఎంత ఇస్తారో ఇవి కూడా చూసుకోవాలన్నమాట. మరొక అంశం, నేడు విశాఖ ఐఐఎం తిరుపతి ఐఐటి ప్రాంగణాలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ గారు. సో మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఉంది. దానిలో భాగంగా 13th షెడ్యూల్ 93 సెక్షన్ చూసుకుంటే కనుక విభజన హామీలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్కి ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, IIIT, ఎయిమ్స్, ఐఎస్ఆర్, ట్రైబల్ యూనివర్సిటీ కేటాయిస్తుందని చెప్పి విభజన హామీలో భాగంగా చెప్పారు. దానిలో భాగంగా ఐఐఎం వచ్చేసరికి విశాఖపట్నం, అలాగే తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసరికి తిరుపతిలో నరేంద్ర మోడీ గారు ఈరోజు వర్చువల్గా ప్రారంభించబోతున్నమాట. అలాగే ఎయిమ్స్ని కూడా ఎయిమ్స్ ఎక్కడ ఏర్పాటు చేయబడిందంటే మంగళగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంపార్టెంట్ అనమాట. ఇటీవల కాలంలో ఎక్కడ ఈ విభజన హామీలో భాగంగా ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఇవి చూసుకోవాలన్నమాట. ఇంపార్టెంట్ మనకి సంబంధించి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో 13th షెడ్యూల్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ విద్యాలయాలు. మరొక అంశం, జైన గురువు ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ కన్నుమూత. ప్రముఖ జైన గురువు ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ గారు చనిపోయారనమాట. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక నరేంద్ర మోడీ గారు సంతాపం వ్యక్తం చేశారు. సో ఈయన సల్లేఖన వ్రతం ఆచరించి చనిపోయారు. ఇది మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ఈయన జీవితాంతం విద్య కోసం అలాగే పేదరిక నిర్మూలన కోసం తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారనమాట. ఇటీవల కాలంలో మరణించిన జైన మత గురువు అంటే విద్యాసాగర్ మహారాజ్ అని చెప్పాలి. దీనికి సంబంధించి సల్లేఖన వ్రతం అంటే ఆహారం పానీయం తీసుకోకుండా శరీరాన్ని బాగా శుష్కింపజేసుకుని చనిపోవడం అనమాట. సో జైన మతం అనగానే మనకు సంబంధించి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సల్లేఖన వ్రతం గురించి మాట్లాడుకుంటే కనుక భారతదేశంలో మొట్టమొదటిసారి సల్లేఖన వ్రతం ఆచరించి చనిపోయిన మనకు సంబంధించిన భారతదేశానికి సంబంధించిన రాజులు అనగానే మనకి చంద్రగుప్త మౌర్యుడు, అలాగే 4వ ఇంద్రుడు, వీళ్ళిద్దరూ భారతదేశంలో సల్లేఖన వ్రతం ఆచరించి చనిపోయిన భారతదేశానికి సంబంధించిన రాజులు. సో ఈయన గురించి చూసుకుంటే కనుక చంద్రగుప్త మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి స్థాపించింది చంద్రగుప్త మౌర్య. ఈయన తన శ్రావణ బెలుగోళంలో అంటే తన చివరి వయసులో శ్రావణ బెలుగోళం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ సల్లేఖన వ్రతం ఆచరించి చనిపోయాడు అనమాట. దాని తర్వాత రాష్ట్రకూటులకు సంబంధించి 4వ ఇంద్రుడు కూడా సల్లేఖన వ్రతం ఆచరించి చనిపోయాడు అనమాట, జైన మతానికి సంబంధించి. సో మరొక అంశం, నీతి ఆయోగ్కు సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చింది. భారత్లో వయోధికుల సంరక్షణ సంస్కరణకు సంబంధించి ఒక బుక్ రిలీజ్ చేసింది. సో భారతదేశంలో వృద్ధ జనాభా అనేది పెరుగుతుందని చెప్పి ఈ నివేదికలో చెప్తుందన్నమాట. ప్రస్తుతం భారతదేశంలో 10,40,00,000 మంది వయోధికులు ఉన్నారు, దాదాపు 10% ఉన్నారు. సో భవిష్యత్తులో 2050 నాటికి 19,50,00,000కి ఈ యొక్క వయోధికుల జనాభా చేరబోతుందని చెప్పి
ఈ యొక్క నీతి ఆయోగ్ తన నివేదికలో చెప్తుందన్నమాట. దానికి సంబంధించి వాళ్ళకి సంబంధించి సంరక్షణ చర్యలకు చేపట్టవలసిన చర్యల గురించి ఈ యొక్క నీతి ఆయోగ్ కొన్ని సూచనలు ఇచ్చిందనమాట. దానిలో భాగంగా ఏంటంటే ఫస్ట్ ప్రధానంగా వీళ్ళకి సంబంధించి ప్రధాన యొక్క వయోధికులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి ప్రధాన యొక్క ఆదాయం ఏంటంటే వాళ్ళకి సంబంధించిన సేవింగ్స్, ఆ సేవింగ్స్ అకౌంట్ మీద వచ్చిన డబ్బులు అనమాట, ఏదైతే వడ్డీ అనమాట. ప్రస్తుతం ఏంటంటే ఆ వడ్డీ రేట్లు అనేది ఆటుపోట్లకు గురవుతున్నాయి. తద్వారా ఏమైందంటే సో వాళ్ళ కోసం సపరేట్గా ఏదైతే వయోధికులు డిపాజిట్ చేస్తారో మనీ వాళ్ళకి సంబంధించి ఒక సపరేట్గా వాళ్ళకి సంబంధించి సపరేట్గా వడ్డీ రేట్లు ఉండాలని చెప్పి తన నివేదికలో చెప్పింది. అలాగే వయోధికుల సంరక్షణకు అవసరమయ్యే వస్తువులకు సంబంధించి భారం ఏదైతే ఆ యొక్క పన్నుల భారం తగ్గించాలని చెప్పింది. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కార్పొరేట్ సోషల్ సర్వీస్ CSR ఏదైతే ఉందో దాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పింది అనమాట. అలాగే వ్యాధుల నిర్ధారణ, ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలకు సంబంధించి రాయితీ కల్పించాలని చెప్పింది. దేశవ్యాప్తంగా వృద్ధులకు ఈ సదుపాయాలు కల్పించి పెద్ద సవాలని చెప్పి ఈ యొక్క నీతి ఆయోగ్ చెప్పింది. దీనికోసం దాదాపు 57,850 కోట్లు అవుతుందని చెప్పారన్నమాట. సో నీతి ఆయోగ్ సంబంధించి ఇటీవల కాలంలో వృద్ధులపై ఏర్పడిన బుక్ అనమాట ఇది. దీనికి సంబంధించి యాజ్ పర్ నీతి ఆయోగ్ సంబంధించి వృద్ధుల జనాభా ఎంత ఉంది, 2050 నాటికి ఎంత ఉండొచ్చు అని చెప్తారు. దానికి సంబంధించిన బుక్ పేరు భారత్లో వయోధికుల సంరక్షణ సంస్కరణలు. ఎవరు రిలీజ్ చేస్తారంటే నీతి ఆయోగ్ అని చెప్పాలి. మరొక అంశం గ్రహ శకలాలపై నీటి జాడలు. నాసాకు సంబంధించి ఒక లేటెస్ట్ ప్రయోగం అన్నమాట ఇది. సో దీనికి సంబంధించి ఏంటంటే నాసా అనేది సంబంధించి సోఫియా అనే ఒక టెలిస్కోప్ అనమాట. ఈ సోఫియా అనే టెలిస్కోప్ సంబంధించి అంతకుముందు చంద్రుడిపై వాటర్ ఉన్నాయని చెప్పింది కూడా ఈ సోఫియా అనే టెలిస్కోప్ ద్వారా చెప్పారు. లేటెస్ట్గా ఏం చెప్పారంటే ఆస్ట్రాయిడ్స్ గ్రహశకలాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహశకలాల పైన కూడా వాటర్ ఎక్కువ నీటి జాడలు ఉంటాయని చెప్పి యొక్క సోఫియా అనే టెలిస్కోప్ చెప్పిందనమాట. ఇప్పటి వరకు మనం గ్రహశకలాలు ఆస్ట్రాయిడ్స్ గురించి చెప్పుకుంటే కనుక అవి బాగా పొడిగా ఉంటాయని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం అనమాట. కానీ ఏంటంటే ఆస్ట్రాయిడ్స్ మీద కూడా వాటర్ ఉంటాయని చెప్పి ఈ యొక్క సోఫియా ద్వారా తెలిసిందనమాట. సోఫియా జ్యూస్కి సంబంధించి స్ట్రాటోస్ఫిరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రారెడ్ ఆస్ట్రానమీ ఎయిర్బోర్న్ టెలిస్కోప్ అంటారు దీని యొక్క ఫుల్ ఫామ్ అనమాట. దీనికి సంబంధించి సోఫియా, దీనికి సంబంధించి మెయిన్గా నాసా అనమాట. నాసా దీనిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి మనం సాధారణంగా చూసుకుంటే కనుక ఆస్ట్రాయిడ్స్ ఏదైతే మార్స్, జూపిటర్, ఈ యొక్క మార్స్ జూపిటర్ మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ ఆస్ట్రాయిడ్ బెల్ట్లో సంబంధించి అంటే సూర్యుడి నుంచి దాదాపు 22 కోట్ల కిలోమీటర్లు దూరం అనమాట. దానికి సంబంధించి ఏంటంటే ఏదైతే ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఐరిస్ మస్సాలియా అని చెప్పి గ్రహశకలాలు ఉన్నాయి. ఆ గ్రహశకలాల మీద ఏంటంటే దాదాపు చూసిన దాన్ని బట్టి ఏంటంటే 350 ml ఆఫ్ వాటర్ ఉన్నాయని చెప్పి ఈ యొక్క సోఫియా దాన్ని తెలుస్తుంది అనమాట. సో ఇటీవల కాలంలో ఈ యొక్క గ్రహశకలాలపై నీటి జాడ ఉన్నాయంటే ఈ యొక్క ఐరిస్ మస్సైల్ అని చెప్పాలి. దీనికి సంబంధించి ప్రయోగం ఎవరు చేపట్టారంటే నాసాకి సంబంధించి సోఫియా అనే టెలిస్కోప్ ద్వారా కనిపెట్టారనమాట. సో అది మరొక అంశం అంగారకుడిపై ఇస్రో హెలికాప్టర్. మార్స్కి సంబంధించి మార్స్ గ్రహంపై మరిన్ని పరిశోధనలు ఇస్రో చేయబోతుందన్నమాట. సో దానికి సంబంధించి ఏంటంటే మానవరహిత ఎగిరే వాహనం అంటే హెలికాప్టర్ని ప్రయోగించబోతుందన్నమాట. దీనికి సంబంధించి మనం దేని నుంచి ఆధారంగా తీసుకున్నామంటే క్వాడ్కాప్టర్. మనకి నాసాకి సంబంధించి క్వాడ్కాప్టర్ ఎలా పనిచేస్తుందో ఇది కూడా అలాగే పనిచేయబోతుంది అనమాట. మనం ఏదైతే మార్స్ ఆర్బిటర్ మిషన్ మనం 2013లో ప్రవేశపెట్టాం, 2022లో దాని పని అయిపోయింది, దాని యొక్క పని పూర్తి చేసుకుందనమాట. దానికి సంబంధించి మరిన్ని పరిశోధనల కోసం ఈ యొక్క హెలికాప్టర్ను ప్రయోగించబోతున్నమాట ఇస్రో. దేని మీద కంటే అంగారకుడిపైకి, మార్స్ మీదకి. సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఇందులో పేలోడ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క మార్స్ మీదకి వెళ్ళి 100 మీటర్స్ ఎత్తులో దానికి సంబంధించిన పరిశోధన మొత్తం చేయనుందనమాట. దానికి సంబంధించి కొన్ని పేలోడ్స్ ఉన్నాయి. ఆ పేలోడ్స్లో టెంపరేచర్ సెన్సర్, హ్యూమిడిటీ సెన్సర్, ప్రెషర్ సెన్సర్, విండ్ స్పీడ్ సెన్సర్, ఎలక్ట్రిక్ స్పీడ్ సెన్సర్, కొన్ని అత్యాధునిక కెమెరాలు దీంట్లో ఉన్నాయన్నమాట. సో ఇవి ఇప్పటివరకు ఉన్న కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.